నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు నేహ గారు ఉన్నారు. సో తన దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే ప్రవస్తి ఆరాధ్య గారు వచ్చేసి తను పాడతా తీయలో కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, సరిగ్గా నడిపించట్లేదు. కొంతమందికి మెజారిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకా సపోర్ట్ ఉన్న వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడతారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు చేశారు. సో అది నిజంగానే ఉంటుందా ఏంటి, ఇలాంటి షోలో ఎలా ఉంటుంది ఏంటి అని మన ముందు నేహ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారు? బాగున్నాండి. సో అది మీకు ఆల్రెడీ ఇష్యూ తెలుసు, ప్రవస్తి గారు వచ్చేసి ఇలా బయటికి వచ్చి ఈ షో కరెక్ట్గా నడవట్లేదు, సో దీంట్లో ఫాల్స్ ఉంది, చాలామంది ఎవరైతే సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకే సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పేసి ఉన్నారు. నిజమంటారా, ఏమంటారు? సో ప్రవస్తితో మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. సో ఇవి యాక్చువల్గా ప్రతి షోలో జరుగుతుంటాయండి కామన్గా. అంటే కొంచెం పార్షాలిటీ చూపించడం అని, సాంగ్స్ విషయంలో అవ్వడం అని, ఎపిసోడ్స్ అప్పటికప్పుడు ఎపిసోడ్లో మనల్ని మార్చేయడం అనేది, ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి కామన్గా. బట్ పాడతా తీగాలో నేను పాడినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో అయితే పాడతా తీగాలో జనరల్గా పర్ఫెక్ట్గానే ఉంటారు. అంటే అందులో కవర్డ్గా ఉండాలి, అంతా సారీస్ వేసుకొని లైక్ బొట్టు పెట్టుకొని అంతా అలాగానే ఉండాలి. సో నేను తనను కూడా అన్నాను అనమాట, మరి ఇదివరకు ఇట్లా లేదు కదా, ఇప్పుడు ఇట్లా ఉందా అంటే తను చెప్పింది ఏంటంటే ఇదివరకు మేనేజ్మెంట్ వేరే కదా, సో బాలు గారి తర్వాత ఇప్పుడు వేరే మేనేజ్మెంట్ ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది, నేను ఇంత హర్ట్ అయ్యాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి తను అన్నదన్నమాట. సో పాడతా తీగాలో ఇప్పుడు ఈ మూమెంట్లో ఏం జరిగింది అనేది నేను చెప్పలేకపోయినా, జనరల్గా ఇన్ జనరల్ తను చెప్పిన విషయాలు అయితే వేరే షోస్లో అవి జరుగుతాయి, డెఫినెట్గా జరుగుతాయి. అంటే ఏ షోలో మీకు తెలిసినంత వరకు ఏమో షోలో జరుగుతుంది? నేను అన్ని ఛానల్స్లో పాడాను, రియాలిటీ షోస్ నేను మొత్తం 10 రియాలిటీ షోస్లో నేను పాడాను. అందులో ఒక 5-6 రియాలిటీ షోస్లో అయినా నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయి. కాస్ట్యూమ్ విషయంలో ఎప్పుడు జరగలేదు. కాస్ట్యూమ్ నాకు కూడా ఇది యాక్చువల్గా వింతగా ఉంది, ఎందుకంటే అట్లా ఇండీసెంట్ కాస్ట్యూమ్స్ తోటి ఉండాలి అని సింగింగ్ రియాలిటీ షోస్లో జనరల్గా అసలు మేము ఎప్పుడు అలాంటిది వినలేదు. ఇది ఇప్పుడు కొత్త ఇష్యూ లాగా అనిపిస్తుంది నాకేదో. బట్ వేరేది లైక్ టీం వాళ్ళు ఒకళ్ళకే ఫేవర్ చేయడం కానీ, వాళ్ళని గెలిపించాలి అనుకోవడం కానీ, అన్యాయంగా ఎలిమినేట్ చేయడం అనేది, బాగా పాడితే కూడా ఎలిమినేట్ చేయడం, ఇలాంటివి అనేది జరుగుతాయి. లైక్ ఇప్పుడు ఒక షోలో అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ షోలో ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నారు నన్ను. అంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారో వాళ్ళ రీజన్స్ మనకు తెలియదు కదా, బట్ అనుకున్నారు. సో అలాంటి ఒక మూమెంట్లో ఒక షోలో నాకు ఏం జరిగిందంటే, నన్ను అప్పటికప్పుడు 3rd కంటెస్టెంట్ ఉండాల్సిన దాన్ని లాస్ట్ కంటెస్టెంట్కి నన్ను మార్చేశారనమాట. మార్చేసి ఏం చేశారంటే, కరెక్ట్గా నేను పాడడానికి వచ్చేటప్పుడు అందులో ఉండే కీబోర్డ్ ప్లేయర్ ఎవరికో మా రిలేటివ్కి ఎవరికో యాక్సిడెంట్ అయింది, నేను అర్జెంట్ వెళ్ళిపోవాలని చెప్పి లెగిసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోతే నేను పాడేటప్పుడు ఇంకా కీబోర్డ్ లేదు అక్కడ. కీబోర్డు ఎవరో ఒక మనిషి, ఒక ఆయన వచ్చేసి నాకు వచ్చు కొంచెం లైట్గా కీబోర్డు, నేను ప్లే చేస్తాను, షూట్ చేసేద్దాం అని చెప్పేసి ఆయన ప్లే చేసి అంతా రాంగ్గా ప్లే చేశారనమాట. ఇదంతా ఒక డ్రామా లాగా జరిగింది అక్కడ. అంటే రాంగ్గా ప్లే చేసేసరికి ఇంకా ఆబ్వియస్లీ పాడేవాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. అయినప్పటికీ నేను నా బెస్ట్ ఇచ్చాను. ఆ ఎపిసోడ్లో నన్ను ఎలిమినేట్ చేశారు, అయిపోయింది, అంతా ఓకే, బాగానే ఉంది కదా. నేను తర్వాత మేకప్ రూమ్కి వెళ్ళి చూస్తే ఆ కీబోర్డ్ ప్లేయర్ అక్కడే ఉన్నాడు. అది ముందే ప్లాన్. ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ అనే వాళ్ళు ఇప్పుడు లైక్ ఛానల్ వాళ్ళు పిలిస్తే వర్క్ చేయడానికి వచ్చారు. వాళ్ళు అంత ధైర్యంగా అప్పటికప్పుడు నేను ఇది మానేస్తాను, నేను ఇప్పుడు ఇది వెళ్ళిపోవాలి, నాకు అర్జెంట్ పని ఉంది, అట్లా చెప్పలేరు. ఎందుకంటే ఒక షూటింగ్ అనేది ఒక 100 మందితో కూడుకున్న పని అనమాట. ఎవరి ఇష్యూస్ వచ్చినా కానీ ఆ టైంకి జరగాల్సిందే, తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని నేను అడిగాను, ఏంటి మీరు ఇక్కడే ఉన్నారు కదా వెళ్ళలేదు ఏంటంటే, ఇందాక కాల్ వచ్చింది అప్పుడు వచ్చేసాను, తర్వాత మళ్ళీ బాగానే ఉందని చెప్పారు, అందుకే ఇంకా ఇక్కడే ఉన్నాను, నేను వెళ్ళలేదు. అలాంటప్పుడు మరి లోపలికి ఎందుకు రాలేదు, నా సాంగ్ అంతా పాడైపోయింది అని అంటే ఆల్రెడీ ఎవరో ఉన్నారు కదా అని నేను రాలేదు. సో ఇదంతా అక్కడ జరిగిన ఒక డ్రామా అనమాట. ఏంటి అంటే నేను ఎలిమినేట్ చేసేయడానికి అదొకటి అలా జరిగింది. యా, వేరే కంటెస్టెంట్స్ విషయంలో జరగలేదు. నన్ను లాస్ట్ మార్చి, అది కూడా నేను 3rd కంటెస్టెంట్ ఉండాలి, కానీ నన్ను అప్పటికప్పుడు లాస్ట్కి మార్చారు. అది ఏ ప్రోగ్రామ్ చెప్తారా?
ఏ ఛానల్ ఏంటి? ఒక షోలో జరిగింది, పోనీ ఛానల్ పేరైనా చెప్పరా? ఒక ప్రోగ్రామ్ లో జరిగిందండి. అలాగే ఇప్పుడు అక్కడ వస్తారు కదా జడ్జెస్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరైనా సింగర్ వచ్చు అంటే ఆయన పాడిన పాట పాడితేనే ఆయనకు సపోర్టివ్గా మాట్లాడతారు అని చెప్పేసి అన్నది తను, నిజమంటారా? అంటే అది ఇప్పుడు ఆయన సాంగ్ పాడినప్పుడు ఆయనకి ఇంప్రెసివ్ గా అనిపించడంలో అది వింత కూడా ఏమీ లేదు. బట్ ఆయన సాంగ్స్ పాడితే మాత్రమే మార్క్స్ వేస్తారు అనడం మరి అది నాకు కూడా తెలియట్లేదు. అట్లా అయితే మాక్సిమం జరగదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ జరుగుతాయి, చాలా పాటలు పాడాలి, ప్రతి ఒక్కటి జడ్జెస్ సాంగ్సే ఉండవు కదా, వేరే సాంగ్స్ కూడా చాలా ఉంటాయి. బట్ మన సొంత సాంగ్ అంటే మనకి ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా వింటాము. సో ఆ వేలో తనకేమన్నా అనిపించిందేమో, లేదా తను చెప్పింది ఏంటంటే ఆయనకి ఇష్టమైన సాంగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు, నాకు పిచ్చి పాటలు ఇచ్చారు, ఆయన ఫేవరెట్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తుంటాను. అంటే ఆ విధంగా కూడా ఉంటుంది. అంటే అక్కడ జడ్జెస్ అయితే ఎవరెవరు వస్తారో అంటే ఫస్ట్ పాటలు సెలెక్ట్ చేసి పాట మీరు వాడని అని చెప్పేసి డివైడ్ చేస్తారా, లేదంటే మీరే చూస్ చేసుకుంటారా పాటలు? అంటే ఒక్కో ప్రోగ్రామ్ లో ఎలా ఉంటదంటే మనం ఒక 10 సాంగ్స్ ఇస్తే అందులోంచి ఒకటి మనకి ఇస్తారు. అంటే వాళ్ళే చూస్ చేసి మీకు ఇచ్చేస్తారు? వాళ్ళు చూస్ చేసి ఇస్తారు. అంటే మనం ఇచ్చిన 10లో ఇస్తారు. ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఆ 10లో ఏమి ఉండవు, వాళ్ళు ఇంకో కొత్తది ఏదో ఇస్తారు. బట్ ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఎలా ఉంటది అంటే మనకు చాయిసే ఉండదు అనమాట. వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, వాళ్ళు ఏది ఇస్తే మనం అదే పాడాలి కంపల్సరీ, దాన్ని మనం నో చెప్పడానికి లేదు. ఇట్లా నాకు కూడా ఒక షోలో జరిగింది. ఆ షోలో ఏంటంటే నాకు సూట్ అవ్వని సాంగ్ నాకు ఇచ్చారు. అప్పుడు కూడా కిరవాణి గారు జడ్జ్ ఆ షోకి. సో నేను అడిగాను, ఇట్లా నాకు ఎందుకు ఇచ్చారు, నాకు ఇది సెట్ అవ్వట్లేదు, కొంచెం మార్చండి ప్లీజ్ అండి అని నేను అడిగితే, లేదండి ఇది కీరవాణి గారే సాంగ్స్ కంటెస్టెంట్స్ అందరికి ఇవ్వమని చెప్పారు, మీకోసం ఆయన ఈ సాంగే సెలెక్ట్ చేశారు, ఆయనకు మేము చెప్పలేం కదండి, ఏం చేయలేమన్నారు. అది కాదండి ఒకసారి అడిగి చూడండి, ఎందుకంటే నాకు అసలు సెట్ అవ్వట్లేదు ఈ సాంగ్, నా వాయిస్కి సూట్ లేదు అంటే, లేదు మీరు పాడాల్సిందే ఖచ్చితంగా, మీకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టు చెప్పారు. ఇంకేం చేస్తాము, వేరే ఆప్షన్ లేదు, అదే పాడాను. పాడితే ఆబ్వియస్లీ నాకు మంచి కామెంట్స్ రాలేదు, సాంగ్ సెలెక్షన్ రాంగ్ అన్నట్టు కామెంట్స్ వచ్చినాయి. ఆయనే చెప్పారు నాకు ఈ సాంగ్ నీకు అంత సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఎపిసోడ్లో ఆయనే చెప్పారు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎలిమినేట్ కూడా అయిపోయాను ఇంకా. సో ఇప్పుడు నేను వెళ్ళి కీరవాణి గారిని అడగగలుగుతానా, ఈ పాట మీరు నాకు ఇచ్చారా అని చెప్పి నేను అడగలేను కదా. అది వీళ్ళు కూడా ఆడిన మధ్యలో డ్రామా అయి ఉండొచ్చు కదా, ఆయన పేరు పెట్టి ఆయన ఇమ్మన్నారు అక్కడ దాకా వెళ్ళలేమని తెలుసు, సో వాళ్ళు కూడా అది అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా. సో అట్లా పేర్లు వాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఇట్లా వ్యత్యాసం పక్కా చూసారంటే ఎందుకు వ్యత్యాసం చూసారనేసి అనుకోవచ్చు. అంతే, ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని గెలిపించాలి అని. అంటే ఎప్పుడైనా ఒకసారి వస్తుంది స్పెషల్ గెస్ట్ అన్నప్పుడు, అంటే ఎవరైనా స్పెషల్, ఇప్పుడు మీరు కీరవాణి గారు కొన్ని పాటలు ఇస్తారు, ఇట్లా ఎవరెవరైతే వస్తారో అప్పుడు అది అంటే వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు ఆ విధంగా సపోర్టివ్గా మాట్లాడతారు అనేసి అంటున్నాను. మోస్ట్లీ ఎక్కువ జడ్జెస్ చెప్పేదంతా నాకు అనిపించదండి, ఎందుకంటే ఇది ఎక్కువ మేనేజ్మెంట్ సైడ్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఒక్కోసారి అనుకుంటారు కొన్ని షోస్లో, వీళ్ళని గెలిపించాలి, వీళ్ళు గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళని గెలిపించడం కోసం ఇప్పుడు బాగా పాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మొదట్లోనే ఎలిమినేట్ చేస్తారు. ఇంకోటి ఇప్పుడు తను ఆల్రెడీ ఇట్లా నేను ఆ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకోండి ఆ డ్రెస్ వేసుకోండి అని చెప్పేసి చెప్పింది అనేసి అన్నారు కదా, అదే టైంలో చెప్పాక ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాక చెప్పడం వల్ల తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే అది నిజమే. మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ క్వశ్చనే, కానీ ఆ టైంలో కంటెస్టెంట్స్కి ఎట్లాగా ఫియర్ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం అన్న చెప్తే మన ఎలిమినేట్ చేసేస్తారేమో, మనని తీసేస్తారేమో, ఇక్కడ ఇష్యూ లాగా అయిపోదు, అలాంటి ఫియర్, ఓన్లీ ఎలిమినేట్ చేస్తారేమో అనే ఫియర్తోనే అప్పుడు మాట్లాడరు, అయిపోయిన తర్వాత మాట్లాడతారు. అంటే మరి ఇప్పుడు తను బ్యాడ్ అయిపోయింది కదా అనవసరంగా. ఇంకోటి ఏంటంటే మన సునీత గారు కూడా నేను ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి నన్ను అదే విధంగా చూసేది, అసలు ఇష్టం లేనట్టుగా చూసేది అని చెప్పేసి చెప్పింది కదా, అప్పుడైనా సరే ఎప్పుడన్నా ఒక్కసారి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎందుకో చెప్పలేదనేసి. అంటే తన అనేది ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు కూడా నేను అడిగాను అంటుంది. ఇప్పుడు వీటిల్లో ప్రతి దాని మీద కాకపోయినా కొన్ని ఇష్యూస్ మీద నేను ఫైట్ చేశాను వాళ్ళతో అంటుంది. నేను కాల్ మాట్లాడినప్పుడు నాతో అలా చెప్పింది. నాకు అక్కడ నేను ఫైట్ చేసినా కూడా నాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు, అందువల్ల నేను ఇంకా ఇట్లా వీడియో త్రూ బయట పెట్టాల్సి వచ్చింది అని తను అంటుంది అనమాట. మరి ఇంకా కొందరు ఏమంటారంటే
ఈ ఎలిగేషన్స్ ఓన్లీ పాడతా తీయ మీద కాదు, టోటల్ ఈటీవీ యాజమాన్యం మీద పడింది అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? టోటల్ ఈటీవీ యాజమాన్యం అంటే మీద పడింది. అంత దాదాపు 25 years నుంచి రన్ చేస్తున్నారు. దీంట్లో అచ్చా, చాలా అచ్చా. మంది కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరు కూడా ఇలాంటి ఆ. ఎలిగేషన్స్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. పాడతా తీగలో పర్టికులర్ గా అయితే డ్రెస్సింగ్ గురించి ఎలిగేషన్స్ కానీ, అంటే నేను పాడతా తీగలో పాడాను, బాలు గారు ఉన్నప్పుడు నేను పాడాను. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్ గానే ఉండిందండి. అంటే ఇట్లాంటివి ఏం జరగలేదు. 3-4 ఎపిసోడ్స్ పాడిన తర్వాత నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేనే మిడిల్ డ్రాప్ అయ్యాను పాడతా తీగలోంచి. సో ఎందుకు మీరు మిడిల్ డ్రాప్ అయ్యారు? నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను మిడిల్ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. బట్ అప్పుడంతా నాకు స్మూత్ గానే ఉన్నది. బట్ ఇప్పుడు ఇట్లా పాడతా తీగ మీద మరి ఇన్ని ఎలిగేషన్స్ తను చెప్తుంది, మరి అది ఏంటి అనేది ఇంకా వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. మీరు ఫోన్ చేసి అడిగినప్పుడు ఏమన్నారు? అంటే మామూలుగా ఎవరైనా మీతో అన్నారా? నేను ప్రవస్తితో మాట్లాడాను. నేను Okay. ప్రవస్తితో మాట్లాడితే సేమ్ ఇట్లాగానే చెప్తుంది. నేను ఇంకా అక్కడ కూడా ఫైట్ చేశాను, నాకు జరగలేదు కాబట్టి, నాకేం రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను ఇట్లా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని తను చెప్పింది. Okay. ఆ షోలోనే ఉన్న వేరే కంటెస్టెంట్స్ ని కూడా కనుక్కున్నాం అనమాట. ఇట్లా ఏమన్నా జరిగినాయా అని చెప్పి కనుక్కుంటే వాటిలో అన్నీ జరగలేదు, కొన్ని అయితే జరిగినాయి. బట్ తను చెప్పేది అన్ని 100% ట్రూ అయితే కాదని వేరే కంటెస్టెంట్స్ అంటున్నారు. నాకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే అది. ఓకే. పోనీ మీకు ఎవరైనా, మీకు అంటే మీరు ఆల్రెడీ రియాలిటీ షోలో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి, ఎవరైనా మీకు కాల్ చేసి ఈ విధంగా అంటే తను ఎలిగేషన్ చేసింది ఒక షో మీద కాకుండా ఒక సంస్థ మీద చేసింది అన్నట్టు ఎవరైనా మీతో సంస్థ అడిగారా? మీద తను కూడా అనట్లేదు కదా, ఆ షో గురించే మాట్లాడుతుంది తను. అంటే కొందరు ఏమంటారంటే సంస్థ మీదకి ఎందుకంటే తీసేసింది. నేను అడిగాను ప్రవస్తిని, తను ఏమందంటే నేను ముందు కూడా పాడాను కదా పాడతా తీగలో, ఈటీవీలో ముందు కూడా పాడాను సీజన్లో, నేను అప్పుడు ఏం చెప్పలేదు కదా, బట్ ఇప్పుడు చెప్తున్నాను, పాడతా తీగ అంటే రెస్పెక్ట్ ఉంది నాకు, ఈ పర్టికులర్ టీమ్ తోటి నాకు ఇట్లా అయ్యింది అంటుంది తను. ఓకే. ఇంకొక విషయం, ఇప్పుడు జడ్జెస్ అంటే మనం పాడుతున్న పాటలో మైనస్లు ప్లస్లు రెండు చెప్పాలి అవును కదా. డెఫినెట్. ఒకవేళ ప్లస్ చెప్తేనేమో అమ్మాయి హ్యాపీ అంటారు, అదే మైనస్ చెప్తేనేమో ఇలా అలా చెప్తారు, అలా అలా చెప్తారని చెప్పేసి ఎందుకంటారు? తను ఇప్పుడు అదే విధంగా మాట్లాడతాను అంటే బట్ ఇది మటుకు ఒక రియాలిటీ చెక్ అండి. ఎందుకంటే ఒక రియాలిటీ షోలో వెళ్ళినప్పుడు ఇంకా మనం ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉంటేనే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళు ప్లస్ చెప్పినా మైనస్ చెప్పినా ఏం చెప్తే కూడా అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అలాంటి థాట్ ప్రాసెస్లో మనం ఉన్నప్పుడే వెళ్ళగలం. బట్ ఏదన్నా మిస్టేక్ చెప్తే మనము డిప్రెస్ అవుతాము అని అనుకుంటే గనక ఆ ఎన్వైరన్మెంటే మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి తప్పులు ఉంటే కూడా చెప్పరు. ఒక పర్సన్ తప్పులు చేస్తుంటే కూడా ఒక్కోసారి వాళ్ళకి అవి చెప్పరు. మనం చేసేవి పెద్ద తప్పులు కాకపోయినా మనకు అవి పాయింట్అవుట్ చేసి చెప్తారు. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయా? ఒక్కళ్ళకి ఫేవర్ చేయడం అంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా మాట్లాడము, వాళ్ళ గురించి ప్లస్లు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గా. ఇదేంటంటే మనం అన్నీ మనకి తగ్గట్టే స్మూత్గా ఉంటుంది అనుకోని అయితే రియాలిటీ షోస్కి అసలు వెళ్ళకూడదు. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, నేను ప్రిపేర్ అయ్యి వెళ్తాను అనుకుంటే వెళ్ళాలి. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం స్కూల్లో వెళ్ళినప్పుడు ఒక మిడిల్ అంటే 6 months వరకు బాగానే చదువుతాం, ఫస్ట్ ఉంటాం, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే మన హెల్త్ ఇష్యూ వల్ల కానీ ఏదో కొన్ని సందర్భాల్లో మనం చదవకుండా వెనకబడిపోతాం. సో దాంతో మాత్రమే సార్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ అంటారా? అంటే తన ఇదే విధంగా చెప్పింది అక్కడ, నేను ఫస్ట్ నుంచి మంచిగా పాడాను బట్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నేను సరిగ్గా బాగాలే అని చెప్పేసి నన్ను బ్యాడ్ చేసేసారు, అసలు అలా జడ్జిమెంటే కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడుతున్నాను. అంటే ఇన్ కేస్ నేనైతే ఎపిసోడ్స్ చూడలేదు, తను పాడింది ఇప్పటిదాకా నేను చూడలేదు. బట్ ఒకవేళ తను మిస్టేక్స్ పాడుంటే వాళ్ళు చెప్తే కనుక యాక్సెప్ట్ చెయ్యాలి కదా. ఇంకా అంటే నేను ఇంతకు ముందు మంచిగా పాడాను, ఓకే నిజమే. బట్ రియాలిటీ షోలో మనకి ఎలా ఉంటుందంటే, మనకి సినిమాల్లో పాడేటప్పుడు టేక్స్ తీసుకునేటట్టు అట్లా 10 టేక్లు 20 టేక్లు ఆ ఛాన్స్ మనకు ఉండదు. ఒక్కో లైన్ పాడే అలాంటి ఛాన్స్ మనకు ఉండదు. మనం ఆ 3-4 minutesలో ఏదైతే పాడతామో దాన్ని బేస్ చేసుకునే జడ్జ్ చేస్తారు. ఇప్పుడు ఒక్కోసారి అదే సాంగ్ రిహార్సల్ ఇంకా బాగా పాడతాం, బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఏదో కొన్ని రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల
షూట్ లేట్ అవుతుందనో, నీరసం వచ్చిందనో, లేదా ఆకలిస్తుందనో, ఏదో ఆ. అలాంటి చాలా జరుగుతాయి. వాటి వల్ల మన పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అవుతుంది, అవును, అయ్యే ఛాన్స్ అవును. ఉంది. అలాంటప్పుడు జడ్జెస్ మనని రిహార్సల్ బాగా పాడింది కదా, ఇక్కడ బాగా పాడలేదు అని చెప్పి చూడరు. అవును, సో దాని మీద బేస్ చేసుకుని ఇక్కడ మార్క్స్ ఇద్దాం అనుకోరు. అవును. ఆ 3 నిమిషాల్లో ఏదైతే పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారో దానికే జడ్జ్ చేస్తారు. అవును, అదే మనకి కాంపిటీషన్ లో మెయిన్ ఉండే ఆ థీమే అది. అవును. అంటే ఆ టైంకి ఎలా పాడతారు, అవును. అది మెయిన్ అక్కడ. మామూలుగా ఇప్పుడు రియాలిటీ షోలో అట్లా ఏమన్నా ఉంటుంది అంటే సాంగ్ సగం పాడాము, సో దాని తర్వాత మధ్యలోకి వచ్చాక ఆగిపోయింది. సో ఆగిపోయాక మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఇచ్చి పాడిపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అట్లా అయితే మోస్ట్లీ ఏం ఉండదండి, అట్లా ఏం ఉండదు. ఎందుకంటే ఒకసారి తప్పు అయితే అయిపోయింది, ఇంకా అంతే. అంతే. తప్పు అయితే మళ్ళీ అవకాశం అయిపోయింది, ఉండదు. మళ్ళీ అవకాశం ఉండదు. బట్ ఈ మధ్య రీసెంట్ గా కొన్నిట్లో ఏం చేస్తున్నారంటే దాన్ని ఓడి అని చెప్పి చేస్తారనమాట. అది అయిపోద్ది, షూటింగ్ అక్కడతో అయిపోతుంది. బట్ ఆ తర్వాత ఆడియో కరెక్షన్స్ ఒక్కొక్క షోలో చేస్తున్నారు ఓకే. కొన్ని చోట్ల. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, సో తను చేసిన మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఎలిగేషన్స్ దాని కానీ మీరు ఏమంటారు, కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మీకు తెలిసిన వరకు? రైట్ రాంగ్ అంటే తను నిజంగా అవన్నీ ఫేస్ చేసి ఉంటే, తను అంత బాధ పడుంటే గనక దాన్ని మనం ఇప్పుడు రాంగ్ అని చెప్పలేం కదా. అంటే అదంతా తను పడిన బాధ. ఇప్పుడు నేనైతే ఎలా అంటున్నాను, నేను ఇట్లా అయింది, నాకు ఇట్లా అయింది అని నేను కూడా అంటున్నాను కదా. అట్లాగా అదే విధంగా తను కూడా తన బాధ చెప్తుంది. బట్ తను ఏంటంటే ఆ షోలో ఉన్నప్పుడు వాళ్ళతోటే గట్టిగా తను ఇంకా ఫైట్ చేసి ఉండాల్సింది, అది నేను అనేది. ఇప్పుడు వచ్చింది బోల్డ్గా డేరింగ్గా చెప్పింది, బట్ దీనివల్ల తనకి యూజ్ ఏమి ఉండదేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు తనకు సపోర్ట్గా ఇట్లా మాకు కూడా జరిగింది అని చెప్పే వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, అప్పుడు తన దానికి ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. బట్ తను ఒక్కతే ఇలాగా చెప్పడం వల్ల మేబీ యూజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంత ఉండదని అనుకుంటున్నాను. కొన్ని ఇంటర్వ్యూలో చూసాను రీసెంట్గానే, 20 years నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పటికీ పాటలు పాడుతున్నారు, కొత్త వాళ్ళు ఎవరు రాలేదనేసి అన్నారు. మనం చూసుకుంటే పుష్ప 1లో ఊ అంటావా అనే పాటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ చెల్లె పాడింది. తను ఏ రియాలిటీ షోలో పార్టిసిపేట్ అవ్వలేదు కదా, అంటే తను కొత్త సింగరే కదా, అంటే కొత్త వాళ్ళు కూడా అవకాశాలు వస్తున్నట్టే కదా. ఇంకెవరన్నా, సో ఇంకా ప్రజెంట్ అయితే తను వచ్చింది పేరు. అంటే ఇన్నేళ్లలో మనం చెప్పగలిగే పేరు ఒక్కటా కాదు కదా. ఇప్పుడు ప్రవస్తి రియాలిటీ షోస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి రియాలిటీ షోస్ గురించి లైమ్ లైట్లోకి వస్తుంది. బట్ బయట షోస్లో అదే జరుగుతుంది, బయట కాన్సర్ట్స్ ప్రైవేట్గా జరిగే షోస్లో కాన్సర్ట్స్లో అదే జరుగుతుంది, మూవీస్లో కూడా అదే జరుగుతుంది. అంటే తొక్కేసే వాళ్ళు ప్రతి దగ్గర ఉన్నారంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక గ్రూపిజం అయిపోయింది. కొంతమంది మాట్లాడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళకి నచ్చే సింగర్కి ఛాన్స్ ఇచ్చుకునే రైట్ వాళ్ళకి లేదా అని అంటున్నారు. ఎందుకు లేదు, ఇచ్చుకోవచ్చు, దాన్ని ఎవ్వరు కాదనరు. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సింగర్ సూటబుల్ అనిపిస్తే వాళ్ళు ఇంకా సూటబుల్ అంతే, అది 10 సినిమాలు అవని 20 సినిమాలు అవని ఎన్నన్నా ఇచ్చుకునే ఆ హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది సింగర్స్, ఎప్పటి నుంచో ఉన్న సింగర్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి అసిస్టెంట్స్గా జాయిన్ అయిపోయి వేరే ఇలా కొత్తగా బయట నుంచి ఎవరన్నా వచ్చే వాళ్ళని రానివ్వకుండా కట్ చేసి, అంటే ఎంత దారుణంగా చేస్తారంటే, ఒకవేళ ఏమన్నా శాంపుల్స్ పంపిస్తే, ఏదన్నా మెయిల్స్లో మన శాంపుల్స్ అయినా పంపిస్తే ఆ మెయిల్స్ డిలీట్ చేసేయడాలు, అంటే ఇంత లెవెల్లో జరుగుతుంది అనమాట. ఈవెంట్ మేనేజర్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ పర్సన్కి ప్రోగ్రామ్ మీరు ఇస్తే మేమందరం మీకు పాడము. ఇప్పుడు ఎవరన్నా ఈవెంట్ మేనేజర్స్ ఉంటే వీళ్ళు వీళ్ళ టీమా, మీరు శ్రీకృష్ణ టీమా, లేదా మీరు సాకేత్ టీమా, వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తామండి, అంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటే మాత్రమే ఇస్తా అనేసి. అంటే వాళ్ళ టీం వాళ్ళే కదండి పాడుతున్నారు. ఒకవేళ వాళ్ళ టీం కాదని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ మాకు పాడరండి, మాకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఇదంతా అన్యాయం కాదా? మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ వేరే వాళ్ళకి వచ్చేదాన్ని చెడగొట్టడానికి మధ్యలో ఇంతమంది ఉండకూడదు కదా. అప్పుడు అది ఓపెన్గా ఉన్నట్టు కాదు కదా ఈ ఫీల్డ్. మనకి ఒకళ్ళు ఆక్యుపై చేసినట్టే కదా.